ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడూ కూడా మనము సంతోషంగా ఉండాలి. ఇంకా విషయం ఏంటంటే, నాకు ఫస్ట్ ఛానల్ ఉన్నది కదా, టీ అరుణ అని. దాంట్లో తెలియక ఎటంటే అటు వీడియోలు అప్లోడ్ చేసుకొని, ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి, అలా నేనైతే ఛానల్ ఎట పెడితే అటు చేసేసుకున్నాను. అందుకని ఇప్పుడు అది కొంచెం ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఆ ఛానల్ని డిలీట్ చేయకుండా ఆ ఛానల్ అలాగే ఉంచి, నేను మళ్ళీ ఆ నెంబర్ మీదనే కొత్త ఛానల్ అయితే నేను చేయడం జరుగుతున్నది. ఛానల్ పేరు ఏమిటంటే ఘనమైన మందిరం అనమాట. ఘనమైన మందిరము అని ఒక ఛానల్ నేనైతే మళ్ళీ రెండో ఛానల్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్లో కేవలము దేవుడి వాక్యము, దేవుడి పాటలు, దేవుడి మాటలు తప్పనిచ్చి ఇంకా ఎలాంటి వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయనని నేను చెప్తూ ఉన్నాను. అదే రీతిగా ఇంకా వేరే వాళ్ళు వీడియోలు తీసుకొచ్చి దాంట్లో అప్లోడ్ చేయటం కానీ ఎలాంటివి కూడా నేను చేయను. కేవలము నా ఫోన్తోనే నేను వీడియో తీసి సొంతంగా నేను ఆ ఛానల్ అప్లోడ్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మేము ఒక దేవుని పరిచారికులముగా, దేవుడికి సేవకుడికి ఒక కుడిభుజంగా మేము ఇలా సేవలో పరిచర్యలు మేము నడిపించబడుతూ ఉన్నాము. సేవ నిమిత్తమై, దేవుడికి నిమిత్తమై, అంటే దేవుడి పని నిమిత్తమై ఒక ఛానల్ ఉండాలని నేనైతే టీ అరుణ అనే ఛానల్ అయితే నేను చేశాను. కానీ దాంట్లో వీడియోలు ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోలు పెట్టుకోవాలి ఏందనేది నాకు తెలియక ఎట్ట పెడితే అటు నేను దాంట్లో అన్ని వీడియోలు పెట్టేశాను అనమాట. అందుకని ఛానల్ అయితే ప్రాబ్లం అయితే వచ్చింది. ఇంకా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని కేవలము దేవుడి మాటలు, దేవుడి వాక్యము, దేవుడికి సంబంధించి మాత్రమే ఆ ఛానల్లో నేను అప్లోడ్ చేయాలని రెండో ఛానల్ నేను మళ్ళీ చేస్తున్నాను. మీరందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా సంఘాలలో జరుగుతున్న ప్రార్థనలు అయితే ఏమి, వాక్యాలు అయితే ఏమి, పాటలు అయితే ఏమి, ప్రతిదీ ఒక్కటి కూడా మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము, ఎక్కడెళ్ళి ఏ గ్రామంలో సువార్త చెప్తున్నామో, మా దైవజనులు ఎలాగ వాక్యం చెప్తున్నారు, మా సేవకులు ఎలా పాటలు పాడుతున్నారు, మా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అన్నది ఎప్పటికప్పటికీ కూడా మీకు నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా దయచేసి ఒక వీడియోలు చూసి మమ్మల్ని మీరు ఆదరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇక ఛానల్ మీకు నచ్చితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఛానల్ని మీరు వెంబడించి మీరు కూడా అనేక విషయాలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.